కుమారి భాస్కర్, అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగ జాతీయ ఇన్ఛార్జ్, చేనేత విభాగం నాయకుడు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే గతంలో టెస్కోనే కొనుగోలు చేసేది, ఏది మన చేనేత ఉత్పత్తుల్ని సహకార సంఘానికి కొనుగోలు చేసేది. ఈనాడు ప్రభుత్వం ఏం చేసి టెండర్ విధానాన్ని తీసుకొస్తుంది. టెండర్ విధానం వల్ల బహుళజాతి సంస్థలు ఎక్కడెక్కడో ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నట్టే ఇండస్ట్రియలిస్టులు వెళ్ళిపోయే క్రమం పోతుంది. కాబట్టి చేనేత రంగం అనేది సహకార రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది సేవా రంగం తప్పించుకో. ప్రభుత్వం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, మానవునికి రాజ్యాంగంలో ఒక హక్కు కల్పించారు, పని హక్కు కల్పించారు. పని హక్కు అనేది మా చేనేత కార్మికులు నేస్తారు. వాళ్ళు నేసిన వాడిని పని కల్పించాల్సింది పోయి పనిని వాళ్ళు చేసిన పని లాక్కునే విధంగా ఉంది టెండర్ విధానం. ఈ టెండర్ విధానం వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి మళ్ళీ లాస్ట్ గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొస్తేనే ఈ సహకార రంగం బతికే రకంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించుకొని ఆ వైపుగా పయనించాలని మా విన్నపం. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆల్రెడీ మేము ఈ రోజు చేనేత సంబంధించిన అన్ని జిల్లాల నుంచి ఈ రోజు అఖిల భారత పద్మశాలి సంఘం కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన సహకార సంఘాల అధ్యక్షులు పిలిపించి ఆల్రెడీ కోర్టులో కూడా వేయడం జరిగింది. దాంతోపాటు ఈ రోజు చైతన్య వేదిక వాళ్ళు కూడా ఈ రౌండ్ టేబుల్ పెట్టారు. దానికి మనం హాజరైనాం. మన ఒకటే ఇప్పుడు దానికి ఈరావతి అనిల్ గారు ప్రభుత్వం తరఫున చైర్మన్ గా ఉన్నారు. మన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మాజీ విప్ కూడా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే కూడా అతను. వారు ఏమన్నారంటే నేను సీఎం గారి దగ్గర తీసుకెళ్లి ఈ ఇష్యూ పైన కంపల్సరీ టెండర్ విధానం రద్దు చేసే విధంగా చేస్తారు. అంతేకాకుండా జిఎస్టీ పైన జరిగిన పోరాటం కూడా ఉంది. దానికి రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. గతంలో పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు జిఎస్టీని తగ్గిస్తానని చెప్పారు. సో అది కూడా అమలు చేయాలని మనం డిమాండ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా సీఎం గారితో మాట్లాడి అన్ని సమస్యలు తీర్చే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు పద్మశాలి భవన్ నారాయణగూడలో దాదాపు రాష్ట్రం మొత్తం నుంచి సహకార సంఘాలకు సంబంధించిన ప్రతినిధులని సహకార సంఘాల అధ్యక్షులు పిలవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఆల్రెడీ మొన్ననే కోర్టులో ఈ టెండర్ విధానం రద్దు చేయాలని కోర్టును కూడా ఆశ్రయించారని దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ లో కోర్టు తీర్పు కూడా రాబోతుంది. కోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కోర్టు కూడా టెండర్ రద్దు చేయమని చెప్పి ఆదరిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అది కూడా రాని కాలంలో కోర్టు కూడా స్పందించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున సంఘాలను సమాయత్తం చేస్తాం, సమాజాన్ని కూడా సమాయత్తం చేస్తాం. ఎందుకంటే ఇది అంతరించిపోయే కళ కాదు, ఇది భారత సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కళ. ఈ కళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. నేను ఒకటే కోరుతున్నాం, పెద్ద ఎత్తున జరగబోయే పోరాటాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆశామాషిగా ఉండే వ్యవస్థలో పెట్టిన బడ్జెట్ లో ఇచ్చిన డబ్బులే ఖర్చు పెట్టలేరు. మీరు చిట్టు పండుగకు సంబంధించిన డబ్బులు ఇప్పుడు సంవత్సరం నుంచి సంవత్సరం పైన కాలం నుంచి చేనేత కార్మికులు పొదుపు చేస్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వాటాను ఇంతవరకు ఇవ్వట్లేదు. అంతేవిధంగా రుణమాఫీ సంబంధించిన డబ్బులు అక్కడే ఉన్నాయి, కూడా తొందరగా విడుదల చేయాలి. కిందికి తెలిసింది, అవి కూడా విడుదల చేయాలని కోరుతున్నాం. ఫిఫ్టీ పంట సంబంధించిన పథకం సంబంధించిన డబ్బులు కూడా ప్రభుత్వం తొందరగా రిలీజ్ చేయాలి. చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ జరపాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. కరీంనగర్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మహబూబ్ నగర్, మన హన్మకొండ, వరంగల్, నల్గొండ, భూపాలపల్లి ఇలాంటి జిల్లాల్లో చేనేత సహకార సంఘాల్లో దాదాపు 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 65 ఏళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే సహకార సంఘాలు క్యాష్ క్రెడిట్ ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొచ్చి ఉత్పత్తి చేస్తే ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉంది. ఉత్పత్తి చేసి కొన్న వాటికి కూడా డబ్బులు ఇంతవరకు పేమెంట్ చేయట్లేదు. బ్యాంకుల సంబంధించి వడ్డీలు కడుతున్నారు సహకార సంఘం వాళ్ళు. ప్రభుత్వం దాని కనికరం ఉండాలి. కనీసంగా ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? 16 లక్షల 15 లక్షల జనాభా ఉన్నారు పద్మశాలీలు. ఈ రోజు వృత్తిపైన ఆధారపడ్డ 1,00,000 మందే ఉన్నారు. ఆ 1,00,000 మంది కూడా పని కల్పించలేదు ఈ ప్రభుత్వం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, కంపల్సరీగా పని కల్పించే హక్కు రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు. అది పని కల్పించాల్సిన హక్కు. మేము పని చేస్తున్నాం, ఆ పని చేసిన పనికి మీరు ఉత్పత్తులు కొనుగోలు చేయండి. కొనుగోలు చేసి ప్రతి కార్మికుడికి పని కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.